తన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని 38వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి గౌతమి శివశంకర్ అన్నారు. స్వలాభం కోసం పార్టీలు మారే వ్యక్తులకు ఓట్లతో బుద్ధి చెప్పాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లి గౌతమి శివశంకర్ శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఒకే అభ్యర్థిని గెలిపించడం వల్ల అతను డబ్బుల కోసం తరచుగా పార్టీలు మారుతూ వార్డు అభివృద్ధిని విస్మరించారని, దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 38వ డివిజన్ నుండి తనను కార్పొరేటర్గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే కాకుండా రోడ్ల విస్తరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తానని, పారిశుద్ధ్యం పనులు ప్రతినిత్యం జరిగేలా చూస్తామని తెలిపారు. ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి తనను 38వ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి నారబోయిన భిక్షం, మామిడి పద్మ, బొడ్డు శంకర్, ఆందోల్ అనిల్ కుమార్, పగిళ్ల చైతన్య, మహేందర్, శివశంకర్, అరుణ్ కుమార్, సాయి కుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు. అవకాశం మాకు సేవ చేసుకునే అవకాశం లేదు. ఈ పెద్దవాళ్ళందరూ కొంచెం ఆలోచిస్తే ఈ ఒక్క అవకాశం ఇచ్చేందుకు మా రావాలి కదా సార్. అన్నీ చేస్తున్నారు. పార్టీలు మారుకుంటా అన్ని పార్టీలు మారుకుంటా ఆయన ఏ అధికారంలో వస్తే అధికారంలోకి వెళ్ళిపోతుంది. చిన్న చెల్లె 38వ వార్డు మెంబర్లందరికీ నమస్కారం అండి. ఈసారి మనకు 38వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి అల్లి గౌతమి మనకు వార్డు నుంచి పోటీ చేస్తున్నారండి. ప్లీజ్ అండి, ఒక్కసారి మా గౌతమికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాం. ఎందుకంటే గత 4 టర్మ్ నుంచి తనే ఒక్కరే గెలుస్తున్నారు. ఒక్కసారి కొత్తదనం చూపించాలన్న వాడుకు ఈసారి మేము అందరం ముందు కలిసికట్టుగా ఉండి మన గౌతమిని ముందుకు తీసుకొచ్చాం. ఒక్కసారి గెలిచిందంటే తనకు ఎందుకంటే చదువుకున్న అమ్మాయి, మా వార్డులో చదువుకున్న అమ్మాయి ప్లస్ LLB చేసింది, సేవ చేస్తాను ముందుకు వస్తుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసి మనం ఓట్లేసి అత్యధిక మెజార్టీతో చూపిస్తే తను ముందు ఎన్నో వార్డులను ఎన్నో సేవలు చేసి మా వార్డును డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో తనకి అవకాశం ఇప్పించామండి. దయచేసి మా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసేది ఒకటే ఏంటంటే చేతులకు దండం పెడుతుందండి. కంపల్సరీగా అత్యధిక మెజార్టీ చూపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే తను ఇంకా ముందు కూడా, ఎందుకంటే చూస్తున్నాం కదా తను సేవ చేసుకోవాలనే ఆలోచన, చదువుకుని జాబ్ చేసుకోవచ్చాను కాకుండా జాబ్ వద్దు, నాకు ప్రజలకు సేవ చేయాలంటే నేను ఒక పొలిటికల్గా రావాలని చెప్పి తన ఉద్దేశం. అలా వచ్చిన శిల్పకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 38, 39, 40 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నేను అల్లి గౌతమి 38వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నిలిచినాను. బీఆర్ఎస్ పార్టీ అందరు కారు గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన.